హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అశ్విత వ్లాగ్స్. ఈరోజు మీకు నేను హైదరాబాద్లో ఉన్న ఐక్య స్టోర్ అయితే హోమ్ ఫర్నిచర్ ఎలా ఉంటుంది అనేది చూపిస్తాను. ఫుల్ వర్షం అయితే పడుతుంది. వర్షంలోనే మమ్మీ వాళ్ళని తీసుకొని అయితే హైదరాబాద్కి అయితే వచ్చేసినాం. ఐక్యాకి అయితే రీచ్ అయిపోయినాం ఫైనలీ. లోపల మొత్తం ఎలా ఉంటుంది అనేది మొత్తం మీకు చూపిస్తాను ఫ్రెండ్స్, చూడండి. ఫైనలీ ఐక్య మాల్కి అయితే రీచ్ అయిపోయినాం. కార్ పార్కింగ్ అయిపోయింది. తర్వాత మమ్మీ వాళ్ళతో ఒక ఫోటో అయితే తీసుకున్నాను. అంటే మమ్మీ వాళ్ళు స్టోర్కి రావడం ఫస్ట్ టైము, నేను థర్డ్ టైం అనుకుంటాను రావడం స్టోర్కి అయితే. తర్వాత మమ్మీ వాళ్ళని అయితే ఎక్స్లేటర్ మీద పైకి అయితే తీసుకెళ్ళిన. మమ్మీ చాలా భయపడింది, ఎందుకంటే మమ్మీ ఎప్పుడు ఇట్లా సిటీ అయితే రాలేదు. వచ్చినా కూడా ఇట్లా మాల్స్కి ఎప్పుడు వెళ్ళలేదు. మమ్మీ వాళ్ళకి ఎప్పుడు డాడీ వాళ్ళు అంతా బిజీ ఉంటారు కాబట్టి ఎటు తీసుకెళ్లారు. నేను మా సిస్టర్ అయితే మమ్మీ వాళ్ళని ఫోర్స్ చేసి మరీ తీసుకొచ్చినాం. ఎందుకంటే మమ్మీ వాళ్ళు ఎప్పుడు ఎక్కడికి వెళ్ళరు, వెళ్ళినా కూడా అది లోకల్లోనే ఏమన్నా నిజామాబాద్ లేకుంటే బాన్స్వాడ అక్కడక్కడే వెళ్తారు. అందుకోసమనే మమ్మీ వాళ్ళని ఇలా హైదరాబాద్ తీసుకొచ్చినాం. తర్వాత ఫస్ట్ అయితే స్టోర్ని చూడంగానే మమ్మీ వాళ్ళకి చాలా బాగా అనిపించింది. ఎందుకంటే ఇప్పుడు ఇలాంటి ఫర్నిచర్స్ ఉన్న స్టోర్ని అయితే చూడలేరు. మమ్మీ వాళ్ళకైతే చాలా మంచిగా అనిపించింది. నాకైతే లోపల ఉన్న బెడ్స్ చూసి చాలా బాగా అనిపించింది. ఎందుకంటే దాంట్లో సెటప్ ఎలా ఉందంటే కిడ్స్ వన్ సైడ్, పేరెంట్స్ వన్ సైడ్ ఇట్లా పడుకునేలాగా సెట్ చేసి ఉన్నాయి కదా, అవి చాలా నచ్చినాయి నాకైతే. చిన్న చిన్న బెడ్స్ని చూస్తే మా తమ్ముడికి చిప్ప ఇచ్చి బాబ్బా అని అంటున్నాం మేము. అంటే అది పట్టుకోరా నీకు రూపాయి ఇస్తాము అని అంటున్నాం మేము. వాడు అందుకనే దాక్కున్నాడు. మా చెల్లె నేను అయితే చాలా ఎగ్జైట్ అయినాము, ఎందుకంటే మమ్మీ వాళ్ళని తీసుకొచ్చినాం కాబట్టి. తర్వాత ఫైనలీ నాకు ఒక మిర్రర్ అయితే చాలా బాగా నచ్చింది. ఇది ఏంది అంటే వాటర్ స్టోర్ కోసమని చాలా బాగుంది. మీకు ఎట్లా అనిపించిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అంటే మనం వాటర్ ప్లాస్టిక్ దాంట్లో తాగుతాం కదా, అది హెల్త్కి చాలా మంచిది కాదు. అందుకోసమని, కానీ దాని రేటు కూడా కాస్ట్ అంతే ఉంది ఫ్రెండ్స్. డైనింగ్ టేబుల్ సెటప్ అంటే అందరం మేము తింటున్నట్టు యాక్షన్ చేస్తున్నాం అన్నట్టు బాగా అనిపించింది. మావాడైతే ఎప్పుడు తాగుదాం డ్రింక్ అన్నట్టు ఉంది వాడికి. అంటే ఏ గ్లాస్ని చూసినా సరే వాడు ఫస్ట్ నన్ను అక్క చియర్స్ అంటున్నాడు. తర్వాత ఏమన్నాడంటే ఫైనలీ, అక్క నా వీడియో అయితే పోస్ట్ చేయక అక్క, ఎందుకంటే డాడీ వాళ్ళు చూస్తే నిజంగానే నన్ను డ్రింక్ చేస్తున్నారని అనుకుంటారని అన్నాడు. లేదురా నీ వీడియో కంపల్సరీ పెడతానని చెప్పిన వాడికి. తర్వాత ఫైనలీ ఐక్య స్టోర్ అయితే చూసినాం, మంచిగా అనిపించింది. నాకు మిర్రర్ నచ్చింది అని చెప్పిన కదా ఫ్రెండ్స్, అది చూపించలేను కదా, అది ఇదే. ఎందుకంటే దానికి ఇట్లా 4 సైడ్స్ ఇట్లా లైట్స్ వచ్చినాయి. అంటే మనం మేకప్ వేసుకునేటప్పుడు చాలా బాగా అనిపిస్తుంది కదా వీడియోస్. అట్లనే ఇక్కడ ఒక మంచి పర్ఫ్యూమ్ లాగా యూజ్ అయ్యే కొన్ని బాటిల్స్ అయితే ఉన్నాయి. అంటే మొత్తం అన్ని కాంచి ఉన్నాయి. అవి కింద పడినాయనుకో పలిగిపోతాయి అంతే. నేను ఏ బెడ్ మీద కూర్చున్నా కూడా మా తమ్ముడు అయితే నా పక్క నుంచి జరుగుతలేడు వాడు అసలు. మన హోమ్ ఫర్నిచర్స్ ఇవి కొన్ని ప్లాస్టిక్, అంటే ఇవి మనము కబోర్డ్స్లో వేసుకోవడానికి పనికొస్తాయి. ఇవి అంటే మనము స్పూన్స్ అవి ఉంటాయి కదా కబోర్డ్స్లో, వీటి కోసము. దానికి మా తమ్ముడికి అంటున్నాను, ఇక్కడ బోల్ దోమేరా, నేను అక్కడ వంట చేసేస్తాను చెప్తున్నా వాడికి. తర్వాత వాడేమన్నాడు, సరే అక్క కానీ నువ్వు ఎగ్ ఆమ్లెట్ చేయమంటున్నాడు. ఫన్నీగా అనిపించింది మాకైతే. నా వీడియో మీకు ఎట్లా అనిపించిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. కానీ మాకైతే ఇక్కడ చాలా బాగా అనిపించింది. అసలు టైం ఇంత తొందరగా ఎట్లా అయిపోయిందో కూడా మాకు అర్థం కాలేదు. చాలా బాగా అనిపించింది. మీరు కూడా విజిట్ చేయండి ఫ్రెండ్స్. ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి.
ఈ లైటింగ్ చూసిర్రా ఫ్రెండ్స్, మన రీల్స్కి అయితే పనికి వస్తుంది, ఇన్స్టాగ్రామ్ కానీ యూట్యూబ్కి కానీ. అందుకోసమనే నేను వీడియో తీసుకున్నా, ఎందుకంటే అక్కడ ఫుల్ బ్రైట్నెస్, ఫేస్ అయితే చాలా థిక్గా చాలా బాగా అనిపించింది. ఇక్కడ మనము స్టోర్లో కొన్ని కింద గ్రౌండ్ ఫ్లోర్లో అయితే కొన్ని థింగ్స్ అయితే 100 రూపీస్ నుంచి స్టార్ట్ అవుతాయి మనకు. అంటే ఫ్లవర్స్ కానీ, ఇంట్లో వాటర్ బాటిల్స్, స్పూన్స్ అన్నీ బాగున్నాయి ఫ్రెండ్స్. తర్వాత మేమైతే స్నాక్స్ తిన్నాం, కాఫీ తాగినాం. మా మమ్మీ వాళ్ళకైతే ఆ తిన్న స్నాక్స్ ఏవి నచ్చలేవు ఫ్రెండ్స్, ఎందుకంటే అవి కొంచెం స్వీట్గా అట్లా ఉన్నాయి. మమ్మీ వాళ్ళకి అట్లా నచ్చవు కాబట్టి తర్వాత మా షాపింగ్ అయితే పూర్తిగా అయిపోయింది ఫ్రెండ్స్. తర్వాత మా తమ్ముడు ఫైనలీ మా షాపింగ్ అయిపోయిన తర్వాత మేమైతే జూడియోకి వెళ్ళినాం. అక్కడ ఫిష్ అక్వేరియం అయితే ఉంది, అందులో కాలు పెడదామని చెప్పేసి మా తమ్ముడు మా చిన్నోడైతే ఇద్దరే వాళ్ళు మామ అల్లుడు కలిసి కొద్దిసేపు కొంచెం రిలాక్స్ అయ్యారు. కానీ వాళ్ళకు బాగా కాళ్ళకి ఇట్లా ఎట్లనో అనిపిస్తుందని అయితే అన్నారు. కానీ మా చిన్నోడికి అయితే నేను అన్నా, డబ్బులు ఊరికే రావు పెట్ట, డబ్బులు అయితే ఇచ్చినాం కదా, నువ్వు కాలు పెట్టాల్సింది లోపల అని చెప్తే తర్వాత వాడికి చాలా బాగా అనిపించింది. కాలు అంటే తీసేరా నీకు బాగాలేకపోతే అని చెప్పినా కూడా నాకు చాలా బాగా అనిపిస్తుంది మమ్మీ అని చెప్పేసి అయితే వాడు చాలాసేపు ఆడుకున్నాడు. వాడికి మంచిగా అనిపించిందంట. కానీ నాకే భయం అనిపించింది, ఎందుకంటే నాకు కొంచెం భయము, అందుకనే నేను ఎప్పుడైతే ఫిష్ అక్వేరియంలో కాలైతే పెట్టలేదు. మీరు కనుక పెట్టినట్లయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్, మీకు ఎట్లా అనిపించిందో. నా వీడియో మీకు కనుక నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ అండ్ కామెంట్ ఫ్రెండ్స్. మీరు మా మమ్మీ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్. అశ్విత వ్లాగ్స్. మీరు మా మమ్మీ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అశ్విత వ్లాగ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫుల్ వీడియో.